నాది నీదని భావము గాథలు కల్పించుననుచు కాంక్షను లేకన్ నేటి యుగానిది బయలని బోధను వినిపించుచుండు బుధజనులు మెచ్చ లేనే లేకాదేనందు ఇత్త దేనందు ఇత్త లేనే లేకాదేనందు ఇత్త కలకాలము కానిది కాలము గడుపుచు కలకాలము కానిది కాలము గడుపుచు విహరింపుతుందూరు ముఖమునాలే కాను బుధజనులో మెచ్చ లేనే లేకాదేనందు ఇత్త. ఎంత బాగా చెప్పింది ఇట్లా. ఎప్పుడైతే గురువు శిష్యులు వ్యతిరేకమై ఆ బోధ గ్రహించి లేకుండా అయిన తర్వాత అయినా సరే ఇంకా చేసే జీవితం మిగులుతుంది కదా, సంశయరహితం అయిపోయిన తర్వాత కూడా లేనేరికి అయిపోయింది. కాబట్టి ఉన్నంత కాలం గురువు అంటే ఆవరణాంతం గురుభక్తి ఉండాలి. కాబట్టి ఆవరణ అంటే శరీరం ఉన్నట్టు మనకు వస్తుంది కాబట్టి ఉన్న లేనట్టు లెక్క. ఎట్లా కలుపుతారు అట్లా వాళ్ళు? నాది నీదను భావం గాథలు కల్పించు అనొచ్చు. ఈ నాది నీదనే భావం ఎప్పుడైతే నాదని వచ్చిందో నీదని అర్థం. నీదంటే నాదని కదా. నేను నీవనుట నేనే సుమి, నేను నీవనుట నేనే సుమి. నేనుండి అన్ని కల్పిస్తా ఉంది. ఇది గాథలు కల్పించు. గాథలంటే ఏంటి? గొప్పలు. గొప్పకు ఇంకా కావలసింది అక్కడ నేను చిన్నగా అయిపోతానేమో కదా, ఇందులో గెలవకపోతే నేను తక్కువ అయిపోతా కదా. ఏది ఏమైనా సరే నేను సాగించి తీరాలనేది వాళ్ళకి వచ్చేసింది. ఈగో అంటే అహం, నేననే అహం మొలికెత్తుంది. ఏది ఏమైనా సరే నేను గెలిచే తీరాలి. దీంట్లో భూములు అయినా సరే, ఆస్తులు అయినా సరే, ఏది ఏమైనా సరే అనేది అది వస్తుంది. అది గాథలు కల్పించుననుచు దాని దగ్గర పోదు. గాథలు నాది అనేది రాకూడదు. గాథలు కల్పించుననుచు కాంక్షలు లేకని. కాంక్షలు అంటే ఏంటి? కోరికలు ఉండకూడదు. నేది కానిది బయలని. నేది కానిది బయలు. ఆ బయలు దాకా ఉన్నటువంటిదంతా కూడా నాది, నీది, నేను, నీవు అన్ని ఇంకా ఇవన్నీ కూడా కించిత్ గుణాలతో కూడినటువంటిది ఎరక లక్షణం అంటారు. అందుకు దీన్ని విచారించి లేక బయలందే ఎప్పుడు ఆ బయలందే నీ భావం కలిగి ఉండాలి. బోధను వినిపించుచుండు బుధజనులు మెచ్చ. అట్లా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే గురువుల దగ్గర గ్రహించింది కదా ఈ కోణ పద్ధతి, దాన్ని నాది అంటే నా శిష్యులు, నీ శిష్యులు, వారు వీరు ఇంకోటి మరోటి ఏ మాత్రం భేద బుద్ధి లేని వారై ఇక వస్తే సరే వాళ్ళు విన్నటువంటి వారికి, భ్రాంతి ఉన్నటువంటి వారికి తనకు తెలిసినంతలో చెప్తూనే ఉంటారు అన్నమాట. ఎందుకు ఇది అంటే ఒకరి సొంతం కాదు, గురువులు కూడా పెద్దలు మహనీయులు ఎంతో కష్టపడి శ్రమించి మనకు అందించిపోయారు. కాబట్టి అక్కడ వీరికి బోధన వినిపించుతుండు బుధజనులు మెచ్చ. బుధజనులు అంటే గొప్పవారు, గురువులు. కరెక్ట్ అయ్యారు, బాగా చెప్పింది. లేదు భేదం పెట్టుకోలేదు అని పెద్దవాళ్ళు మెచ్చుకోవాలి. అజ్ఞానందకాలంలో ఉండేవారికి అర్థమే కాలేదు, మెచ్చుకునేదే ఉంటది. అజ్ఞానం మెచ్చరు, ఎందుకంటే అర్థమే కాలేదు కాబట్టి. భావం అర్థమైంది తెలుస్తుంది, దాని విలువ తెలిస్తే కష్టపడడం తెలుస్తుంది. కష్టం పడడానికి ఏం తెలుస్తుంది? కష్టే పల్లెన్నారు కదా పెద్దలు మన వాళ్ళు.
కాబట్టి కష్టపడ్డ వారికి సుఖం విలువ తెలుస్తుంది. బుధజనులు మెచ్చ లేనే లేక దేనందు ఇచ్చ, దేనందు వారికి ఇచ్చలేదు. ఇట్లా ఉండాలని, ఇట్లా చేయాలని, ఇది కావాలని, ఇది లేకపోయాని వాళ్ళకి అది ఉండనే ఉండదు. ఇచ్చ ఉండదు, కోరిక దేని కోరి తీసుకోవడం ఇట్లే జరగాలని అనుకోరు. ఎదురుచ్చ లాభ సంతృష్టి అంటే ఏ సమయానికి ఇది ఎప్పుడు వస్తుందో అంత గురుకుల వల్ల వస్తుంది. మన ప్రార్థన ఉంటే ఎలాగైనా వస్తుంది. మన ప్రార్థన లేకపోతే ఎంత ప్రయత్నించినా రాదు. మరి ఎందుకు ఆరాటం? ఆరాటము పోరాటము అహానికి మూలమే. కాబట్టి ఆరాట పోరాటంలో అసలు ఉండరాదు. ప్రార్థన ఉంటే మన ప్రార్థన ఎక్కడ పోదు, కానీ ప్రయత్నం చేయడం మన ధర్మం, అంతేగాని దాన్ని కోరరాదు. చెప్తాను పెద్దలు. దేనందు ఇచ్చ కలకాలం ఒక రీతి, కలకాలం ఒక రీతి కాలము గడుపుచు విహరింపుతుండ్రు. కళ కాలమందు కూడా, కలయందు కానీ కాలమందు కానీ ఒక రీతిగా అంటే కలిమిలేములు ఒకప్పుడు ఉండవచ్చు, లేకపోవచ్చు. రెండింటి ఒక సమంగానే ఉంటారు. అంటే ఇలా ఎట్లుంటారు అంతర్సన్యాసి అంటే ఒక మహాత్ముడు సాధు అన్నవాడు ఎట్లుంటాడంటే ఒక సాధు వేషాన్ని ధరించి దేశాంతర వెళ్తున్న సమయం అందు, అంటే ఈ గ్రామం నుండి వేరే గ్రామానికి కట్టడానికి చాలా టైం పట్టింది. ఆ గ్రామానికి చేరే వరకు అక్కడ చీకటి పడ్డది. చీకటి పడ్డ తర్వాత ఒక దేవాలయంలో పడిండే ముందు ఆ సాధువు ఏమన్నాడంటే, ఓ ఉదరమా, నీకు ఆకలి అయినట్లయితే ఇప్పుడే చెప్పము, అన్నం పెట్టించేదను. లేనిచో అపరాత్రి వేళ అంటే అర్ధరాత్రి వేళ అడిగితే ఎవరు అన్నం పెట్టదు అనుకుంటా చెప్పుకుంటా అట్టే నిద్రపోయింది. ఉదరము అంటే కడప చెప్తున్నాడు, కడుపు చెప్తున్నాడు ఆయనకి. ఓ ఉదరమా, నీకు ఆకలి అయినట్టయితే ఇప్పుడే చెప్పు, అన్నం పెట్టించేదను. అపరాత్రి వేళ లేచి అడిగితే ఎవరు పెట్టరు, అప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటా అట్లే సూట్లోకి వెళ్ళిపోయింది, నిద్రకి వెళ్ళిపోయింది. మధ్యరాత్రి 1 మేల్కొచ్చింది. ఆ ఆకలి బాధ తట్టుకోలేక ఆ సాధువు ఇల్లు తిరగడం మొదలుపెట్టింది. ఆ రాత్రి వేళ అందరూ తలుపు లేచి పడుకున్నారు. లేపడానికి రాదు కదా. తిరగంగా ఒక దగ్గర మాత్రమే తడక అడ్డం పెట్టి పడుతున్నారంట గుడిసేవాళ్ళు. చిన్న తడక తీసి ఇంట్లోకి వెళ్ళిండు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఒట్టి పైన, ఆనాడు మన పెద్దవాళ్ళు మజ్జిగ అన్నము కూరలు ఏం మిగిలినా ఒట్టి పైన పెట్టింది. పిల్లులు ఉండేది తింటాయి. ఇంట్లో ఎలకల కొరకు, ఎలకలు అన్ని బట్టలు అవి కొడతాయి కదా, ఆవిటి కొరకు మన పిల్లలు దాకింది. ఆ పిల్లలు ఈ పాలు పెరగంటే బాగా ఇష్టం కాబట్టి ఒట్టి పైన పెట్టి పడుకోవడం. ఈ సాధువు ఏం చేసిండు, చిన్నగా ఆ తడక తీసి ఇంట్లోకి వెళ్ళి ఆ ఒట్టి పైన చూస్తే ఒక సట్టిలా ఇంత మజ్జిగ అన్నము 2 ఉన్నాయి. ఈ అన్నం సట్టిల మధ్య పోసేసి బాగా పిసికిండు. ఇంకా తాగుతున్నాడు. తాగుతుంటే సపడయింది. తాగుతుంటే సపడైతే దొంగలు చొరబడినారు ఇంట్లోని మొత్తుకున్నారు. ఇంట్లో లేచి దొంగ తెరబడిన మొత్తుకున్నారు. ఇంటి పక్కన అంతా లేచి ఉరుకొచ్చింది. అందరూ ఉరుకొచ్చి ఈ కర్ర తీసుకొని 4 కొట్టిండు. మా ఇంట్లోకి దొంగతనం వచ్చింది అని చెప్పి ఒక కర్ర తీసుకొని 4 దెబ్బలు కొట్టిండు. కొడితే ఇంకా బాగా కొట్టినాయన అని చెప్పింది. ఇంకా బాగా కొట్టినాయన చెప్పి తినలేదు అంటే ఆయన స్టన్ అయిపోయింది. ఇదేంది, దెబ్బలు కొడుతుంటే దొంగ అయితే పారిపోవాలి, లేదంటే క్షమాపణ అడిగి నమస్కారం దండం పెట్టాలి. ఈ 2 లేకుండా ఇంకా 2 బాగా కొట్టినాయన అంటాడు. ఇదే తప్ప ఏమో విచిత్రంగా ఉందని దీపం ముట్టించి చూసినారు. అయ్యో సాధు మహారాజు కదా, ఎతి నింద కులక్షయం అని విన్నామే. ఎతి నింద కులక్షయము అంటే వంశనాశనం అయిపోతుంది. పెద్దలను అట్లా కుట్టడము, తిట్టడము, దూషించడం అట్లా చేస్తే భావితరాలు మన కులక్షయం అయిపోతుంది. కొట్టినా తప్పదు. అది చూడక మనం కాలు వేసి తొక్కినా కాలుతుంది. అగ్నిని చూసి తొక్కినా కాలుతుంది, చూడక తొక్కినా కాలుతుంది. కర్మఫలం అనుభవించక తప్పదు. ఎంట్రీను ఈ చచ్చిపోతాన్ని తాగినా వస్తావు,
ఈ తెలియక తాగినా చస్తాడు. అంటే నాకు తెలియక చేసిన కర్మలు తప్పులేదని వెంకటరమణ స్వామి దగ్గర పొగదండాలు పెట్టి గుడి చుట్టూ తిరిగి లక్షల కోట్లు వేసినా ఆయన ఏం చేస్తాడు? మనం వాంఛ ప్రసిద్ధి రస్తు అంటారు చాలా మంది. మనం వాంఛ ప్రసిద్ధి రస్తుంది, మనసుకు ఎత్తుంది అట్టి సిద్ధించినాక. అంటే నీ కర్మఫలం ఎక్కడ పోతుంది? చేసింది అయితే అనుభవించాలి కదా. ఇప్పుడు మిట్టెకి ఎక్కినావు, సైకిల్ మీద గడ్డకి ఎక్కినావు, కష్టపడి ఎక్కినావు, తర్వాత డౌన్ దొరుకుతావా లేదా? ఇక్కడ మళ్ళీ డౌనే, ఇక్కడ మళ్ళీ డౌనే కదా. అట్లా కర్మఫలం ఎక్కడ ఉండదు. కాబట్టి ఆ యతినింద కులక్షయం అని తెలిసి ఇంకా ఆయనను దీపం ముట్టించి అంత వేడుకొని వాళ్ళ గుణవంతులు కాబట్టి ఒక విశాలమైన గదిలో కూర్చోబెట్టి ఆ ఊళ్ళోందరూ భజనలు చేసి పూజలు చేసి పూలదండలేసి ఎంత గొప్పగా పూజలు చేసి 16 పూజలు చేసింది ఆయన. మర్నాడు మళ్ళా ఊరేగింపు చేసిండ్రు. మొత్తం ఒక పల్లకి మీద కూర్చోబెట్టి ఊరేగింపు చేసి ఆయన సంతోషపరిచి పంపించినారంట. అంటే ఆ యోగికి ఎట్లా ఉన్నది? అపరాత్రి వేళ దొంగవాడని కొట్టినప్పుడు బాధలేదు, తర్వాత వీళ్ళు తప్పు తెలుసుకొని పూజించినప్పుడు పొగిడినప్పుడు అప్పుడు అవలే ఇప్పుడు ఎరచలేదు. అప్పుడు దెబ్బలు కొడితే బాధపడుతుంది ఆయన, ఇప్పుడు చేస్తుంటే ఎంత బాగా చేసిందని సంతోషపడ్డాయి. ఇవి రెండు లేక ఉన్నాడు. అందుకు కలకాలం ఒక రీతి, అందుకే రాసిన స్వామి వారు పెద్దలైనటువంటి వారు, గురువులు అయినటువంటి వారు కలకాలం అందు కూడా ఒక రీతినే ఉంటారు. వీళ్ళు పూల అంటే ఒకసారి లేక రంగులు మార్చారు. ఎట్లా అంటే రంగులు మార్చారు అంటే ఏ టైం ఎట్లుంటే ఆ టైం అట్లా మార్చేటోళ్ళు కాదు. ఒక రకంగా ఉంటారు, వసతులు వస్తారు, కోటలు పోతారు. వ్యక్తుల కొరకు వీళ్ళ సిద్ధాంతాన్ని అయితే మార్చుకోలేరుగా. అట్లా మారకుండా కలకాలం ఒక రీతి. గడుపుచు విహరింపుచుందూరు నగమును లేఖను బుధజనుడు మెచ్చ. లేఖను విందురు అంటే పెద్దలు, పరంపర పెద్దలు మెచ్చే విధంగా వీళ్ళ యొక్క జీవితాన్ని సార్థకత చేసుకుని ఆ విధంగా నడుచుకుంటారు. పెద్దలైనటువంటి వారి విధంగా నడుచుకోవాలని చెప్పి ఆయన గారి కథార్థంలో చాలా చక్కగా మనకు తెలియజేసింది. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మ మహారాజుకు జై.